రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు మా కరెస్పాండెంట్ రాము అండ్ మన్నెం కోటేశ్వరరావు గారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఆల్సో వెంకటేశ్వర రెడ్డి గారు బీజేపీ లీడర్. ముగ్గురితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ విల్ గో టు ఆ కరెస్పాండెంట్ రాము. చెప్పండి, ఇప్పుడు మనం చూస్తున్నాము అసలు భారీ ఎత్తున నిరసనలు జరిగాయి, దేశవ్యాప్తంగా కూడా ఈ నిరసనలతో అట్టుడికిపోయిందని చెప్పొచ్చు. అలాంటిది ఈ మరి కాసేపట్లో కాంగ్రెస్ జనతా పార్టీతో పాటు ఈ కేంద్ర ప్రభుత్వం కూడా భేటీ అన్నట్టుగా మనం ఒక వార్త అయితే విన్నాము. మరి కాసేపట్లో భేటీ అనే లోపే ఇదొక పరిణామం మనం చూస్తున్నాము. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు పొలిటికల్ గా? శివాని గోటుతో పోయిన దాన్ని గొడ్డల వరకు తెచ్చుకుంది బీజేపీ. ఎందుకంటే నీట్ 2026 పేపర్ లీకేజ్ సంబంధించి మే 3వ తారీఖున జరిగిందని వార్త వచ్చిన తర్వాత దానికి సంబంధించి సమగ్ర విచారణ చేపట్టింది. సిబిఐతో కూడా ఎంక్వైరీ చేసింది. తర్వాత 11 మందిని అరెస్ట్ కూడా చేసింది. అరెస్ట్ చేసిన తర్వాత ఏదైతే ఉద్యమకారుడు వాంగ్చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు సంబంధించి 20 రోజుల తర్వాత ఆయన బలవంతంగా హాస్పిటల్కి తరలించారు. అయితే ముందు నుంచి కూడా ఏదైతే వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేసింది ఏంటంటే, ఒక శాఖకు సంబంధించి అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు గతంలో కూడా భారతదేశంలో ఇదే విధంగా మనం నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా రైల్వేలో జరిగిన ఘోర ప్రమాదానికి బాధ్యత వహిస్తూ అప్పటి మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి కూడా రాజీనామా చేశారు. రాజీనామా చేయడం ఏంది కొత్త కాదు భారతదేశంలో. కానీ ఈ విషయంలో మాత్రం బీజేపీ ముందు పట్టుదలతో పోయిందని అనుకోవచ్చు. కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించి ఒక రికగ్నైజ్డ్ వచ్చేస్తుంది. వాళ్ళు చెప్పే మాటలు మనం వింటే రేపొద్దున ఇంకా వేరే గొంతమ్మ కోరికలు కోరుతారనే ఒక అవివేకంతో ఇంతవరకు కూడా తెచ్చుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు మాత్రం ఏదైతే 3వసారి బీజేపీ నాయకులతో చర్చలు జరుపుతామని ఆ కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పుడు కూడా ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేసి రాజీనామాలో కూడా ఆయన స్పష్టంగా కొన్ని అంశాలను అయితే ప్రస్తావించారు. గత 4 ఏళ్లుగా విద్యా సంస్కరణలు విద్యార్థులు ఉపాధ్యాయుల కోసం పనిచేశారని పేర్కొన్నారు. 2026 మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్షల్లో అవకతవకలు వెలుగులోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుందని కూడా తెలిపారు. పరీక్షలు రద్దు చేసి మళ్లీ నిర్వహించడం, తదుపరి కంప్యూటర్ ఆధారిత సిబిటి విధానంలో నిర్వహించాలని కూడా చెప్పారు. 20 లక్షలకు పైగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షలు నిర్వహించడం ప్రభుత్వం ప్రాధాన్యతగా పనిచేశామని తెలిపారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో తాను బాధ్యత నుంచి ఎప్పుడూ తప్పుకోలేదని, విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా కృషి చేశానని పేర్కొన్నారు. అయితే గత కొన్ని రోజులుగా జరిగిన పరిణామాల్లో తనను తీవ్రంగా కలిసివేశామన్నారు. జంతర్ మంతర్ సహా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు దేశ వ్యతిరేక శక్తులు ఉపయోగించుకోకుండా ఉండాలని, విద్యార్థుల భవిష్యత్తు రాజకీయాలకు బలి కాకూడదని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు కూడా తెలిపారు. చివరగా నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఇకపై కూడా దేశ యువత విద్యారంగం అభివృద్ధి సేవ చేస్తారని పేర్కొన్నారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ఏదైతే ఇంతవరకు కూడా జరిగిన ఈ ఉద్యమాల నేపథ్యంలో ఇప్పుడు కొంతవరకు ఉపశమనం దొరికినట్లు అనుకోవాలి. ఎందుకంటే ప్రధానంగా కాంగ్రెస్ జనతా పార్టీ కేంద్రం ముందు ఉంచిన డిమాండ్లన్నీ ఒప్పుకున్నప్పుడు కూడా ఒక విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం మాత్రం తోసిపుచ్చిన పరిస్థితిలో ఇప్పుడు ఆ కోరిక కూడా తీర్చారు. కాబట్టి ఉద్యమం ఒక విధంగా కాంగ్రెస్ జనతా పార్టీ సాధించిన విజయంగా చెప్పవచ్చు. అటు బీజేపీ కూడా మంకు పట్టుతో ఈ స్థాయిలో ఈ పరిస్థితిని తీసుకొచ్చారని కూడా చెప్పవచ్చు. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక శాఖకు సంబంధించి ఇలాంటి అపోహలు వచ్చేటప్పుడు, ఇలాంటివి తేలేటప్పుడు ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు రాజీనామా చేస్తే వెంటనే దాన్ని సద్గుమనే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు బీజేపీ తాలూకా ఆ నిర్ణయం అనేది దేశవ్యాప్తంగా శాంతి భద్రతను పరిరక్షించే విధంగా, అంతేకాకుండా విద్యార్థుల ముసుగులో విధ్వంసాలు చేస్తున్న ఎంతో మంది నేరపూరిత ఉన్న వాళ్ళు కూడా చెక్ పెట్టే విధంగా అయితే ఈ నిర్ణయం ఉంది. అయితే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఆయనకి ఏదైనా ఇతర శాఖ ఇస్తారా లేదని కూడా ఆసక్తి మారింది. ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఆయనకి ఇతర ఏ శాఖ కూడా ఇవ్వకూడదు, ఒక అవినీతి మంత్రిగా ఉంచాలని కూడా రాహుల్ గాంధీ కూడా చెప్పిన నేపథ్యంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ చూడాలి. అయితే జంతర్ మంతర్ దగ్గర కూడా విద్యార్థులు ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే రేపు క్యాండిల్ ర్యాలీని కూడా ఇప్పటికే స్టాప్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరొకసారి ఈ యొక్క రాజీనామా లేక తర్వాత బీజేపీ ప్రతినిధులతో కేంద్రం మాట్లాడుతుందా, లేకపోతే వారు ఇచ్చిన డిమాండ్లన్నీ ఒప్పుకున్నట్లు ప్రకటిస్తుంది అనేది వేచి చూడాలి. శివాని. రైట్, థ్యాంక్ యూ రాము. విల్ గెట్ బ్యాక్ టు యూ. బట్ మీన్ వైల్ వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. మనం చూస్తున్నాం ఇప్పుడు చాలా ఇది ఒక బిగ్ విక్టరీ అన్నట్టుగా కనిపిస్తుంది స్టూడెంట్స్ కి. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే పాస్ట్ 30 days నుంచి కూడా స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు ఈ అంశానికి సంబంధించి. వారు పెట్టిన 3 demands లో ఇది వన్ ఆఫ్ ది డిమాండ్స్ కాబట్టి, ఇది ఒకటి ఫుల్ఫిల్ అయింది కాబట్టి ఇప్పుడు ఏంది వాట్ నెక్స్ట్ అన్నట్టుగా కూడా ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఎదురు చూస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద?
మీకు చర్చలో పాల్గొన్నటువంటి మిత్రులకు అందరికీ నమస్కారం, వీక్షకులకు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా మనం అందరం కూడా ఊహించినదే. ఎందుకంటే నైతిక బాధ్యత వహిస్తూ ప్రజాస్వామ్యయుతంగా ఆ భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ నిర్ణయం తీసుకుని దీన్ని మనం అందరం కూడా స్వాగతించాల్సింది. ఎందుకంటే గతంలోని పార్టీలతో తర్వాత దేశంలో ఈ ఉద్యమంలో పాల్గొంటున్నది ఎవరు? ఇది వరకు మనకు ఆ ఐనిస్ ప్రతినిధి చెప్పిన లెక్క ప్రకారము ఈ ఉద్యమంలో ఈ దేశ వ్యతిరేక శక్తులు, సంఘ విద్రోహ శక్తులు పాల్గొంటున్నాయి. వాటి వల్ల దేశంలోని ప్రజలు మరింత ఇబ్బందులలోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరణ చేస్తున్నారు. కాబట్టి 4 దశాబ్దాలుగా విద్యార్థి నేతగా, అదేవిధంగా విద్యార్థి పరిషత్లో పనిచేసి ఉన్నటువంటి ఒక నేత ఈరోజు ఒక ఉపాధ్యాయుడిగా కూడా వారు గతంలో పనిచేశారు. కాబట్టి వారు తీసుకున్న నిర్ణయం ఒకటే కాదు, ఇది సమిష్టిగా కేంద్ర ప్రభుత్వం అందరూ ఆలోచన చేసే ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇందులో మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే గతంలో ఏ ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా, ఎన్నిసార్లు లీక్లు వచ్చినప్పటికీ కూడా ఏ గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ, మిగతా టీఎంసీ కానీ, తర్వాత మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక కానీ ఎక్కడ కూడా రాజీనామా చేసి బాధ్యత తీసుకున్నటువంటి ప్రభుత్వాలు లేవు. ఇది భారతీయ జనతా పార్టీ గతంలో కూడా జరిగాయండి, గతంలో కూడా జరిగాయి. అందుకే కదా గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని చూపిస్తూ కూడా స్టూడెంట్స్ కూడా అదే డిమాండ్ చేశారు. సో గతంలో కూడా జరిగాయి, కానీ ఎందుకు ఇంత లేట్? ఆల్రెడీ ఒక 30 days అవుతుందండి. మీరు ఇందాక స్టార్టింగ్ లో అన్నారు ఇదంతా ఊహించిందే అన్నట్టుగా చెప్పారు. ఊహించినప్పటికీ కూడా ఎందుకు ఇంత లేట్ జరిగింది అనేది కూడా అందరూ ఆలోచిస్తున్నారు. ఆలోచన ఇక్కడ చూడండి. మొదటైతే ఈ దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఇదివరకు లీక్ అయినప్పుడు దగ్గర స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 1500 సార్లు జరిగాయి. 2004 నుంచి 2014 వరకు 110 సార్లు పేపర్ లీక్ అయింది. ఏ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవ్వరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. అన్నాచార్యాల లాంటి వాళ్ళు కూడా ఉద్యమం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు కానీ, మన్మోహన్ సింగ్ గారు కానీ, చిదంబరం కానీ వారు మాట్లాడిన మాటలన్నిటి కూడా ఈరోజు పార్లమెంట్ రికార్డులో ఉన్నాయి. అది కాకుండా వీళ్ళు చట్టాలు కూడా చేయలేదు కదా. చట్టాలు ఏమాత్రం కూడా చేయలేదు. వీటిని నిరోధించడానికి కానీ, వీటికి పాల్పడిన వారిని కానీ చర్యలు తీసుకునే అంశంలో ఏ విధంగా కూడా తీసుకోలేదు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆ దిశగా ప్రయత్నం చేసింది. కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏదైనా భవిష్యత్తులో ఇటువంటి జరిగితే ఎటువంటి స్టాండర్డ్ ఆపరేషన్ మోడ్ ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు, స్పెషల్ కోర్టు వేయటం కానీ, తర్వాత స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేయటం కానీ, దానికి సంబంధించినటువంటి ఈరోజు 17 మంది జైళ్లలో ఉన్నారు, మిగతా 4 రాష్ట్రాల్లో వింటున్నారు. కాబట్టి ఈ విద్యలో కానీ, విద్యకు సంబంధించినటువంటి గారు కానీ మనం ఇప్పుడు ఈ ఉద్యమంలో ఎవరెవరు పాల్గొంటున్నారో మేధావులు వాళ్ళందరూ మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా ఈరోజు ఒకసారి పునరాలోచన చేసుకోవాలా. 2014 వరకు ఈ దేశంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి? 380 ఉన్నాయి. ఈరోజు 840. లేదండి, మీరు ఓవరాల్ గా జనరలైజ్ చేసి మాట్లాడకండి. మనం ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి స్టిక్ ఆన్ అయి ఉందాం, మాట్లాడదామండి. సో మన్యం కోటేశ్వరరావు గారు, మీరు చెప్పండి. ఇప్పుడు మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాము, వింటున్నాము. అసలు ఆ స్టూడెంట్స్ వన్ ఆఫ్ ది మెయిన్ డిమాండ్స్ లో అయితే ఇది ఒకటి ఉంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అయితే రాజీనామా చేయాలన్నట్టుగా ఫైనల్లీ హీ హాస్ రిజైన్డ్. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కంటే ప్రధాని నరేంద్ర మోడీకి గట్టిగా తగిలినటువంటి ఇది రెండో ఎదురు దెబ్బ. రైతుల ఉద్యమంలో ఇదే విధంగా రైతుల్ని ఖలిస్తానీలని, లేకపోతే ఖలిస్తానీ ఉగ్రవాదులతో సంబంధం అని ఇదే విధంగా విదేశాల నుంచి నిధులు పొంది కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీ సర్కార్ని కోల్దోయడానికి లేదా మరొక కుట్ర చేశారని చెప్పేసి ఏ విధమైనటువంటి అన్ని రకాల తప్పుడు ప్రచారాలు చేశారో అప్పుడు ఏడాది తర్వాత నరేంద్ర మోడీ గారు క్షమాపణలు చెప్పి మరి 3 సాగు చట్టాలని వెనక్కి తీసుకున్న తర్వాత ఇంత జరిగిన తర్వాత మేము మొట్టమొదటిసారిగా రాజీనామా చేశామని చెప్పేసి వెంకటేశ్వర రెడ్డి గారు అంటున్నారు. మొట్టమొదటిగా రాజీనామా చేస్తే మంచిదే, మీకు అభినందనలు. దేశం అంతా ఇప్పుడు చాలా అభినందనలు తెలియజేస్తా ఉంది, అందుకోండి. మీరు మొట్టమొదటిసారిగా అమ్మాయిలు అని కూడా చూడకుండా వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ ని టార్గెట్ గా చేసి దారుణంగా కొట్టినటువంటి మొట్టమొదటి ఉదంతం కూడా ఇదే. అంత దుర్మార్గం. అవన్నీ కూడా వెల్లడైన తర్వాత దేశంలో తీవ్రమైనటువంటి అలజడి, తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చిన తర్వాత అనివార్యమై రాజీనామా చేశారు.
ఆ రాజీనామా చేస్తూ చెప్పినటువంటి అంశాలు కూడా ఆ ధర్మేంద్ర ప్రధానికి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చిత్తశుద్ధి లేదు. తమ చర్యలను సమర్థించుకుంటూనే ఈ విధమైనటువంటి చేశారు అనేది ఇక్కడ గమనించాలి. అందుకని ఇది విద్యార్థుల విజయమా లేకపోతే సిజేపీ విజయమా లేదా మరొక వాడి విజయమా అనే దానికంటే నరేంద్ర మోడీ గారికి తగిలినటువంటి అనూహ్యమైనటువంటి పరాజయం ఇది అనేది మాత్రం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. బీజేపీ నాయకులు గత కొద్ది రోజులుగా, గత 3 రోజులుగా చేస్తున్నటువంటి వాదనలు, చర్చల్లో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, మరి ఇప్పుడు ఏ విధంగా వాళ్ళు ఒక సమర్థించుకుంటారు? సందర్భంలో సమస్య ఎందుకు లేదు. రాజీనామా చేయాలన్న క్వశ్చన్ కూడా మమ్మల్ని అడగడం జరిగిందండి. ఎస్, అందుకనే ఇప్పుడు ఎందుకు రాజీనామా చేయాలి? వాళ్ళు రాజీనామా చేశారా, వీళ్ళు రాజీనామా చేశారా? మరి ఇన్ని చెప్పినటువంటి వాళ్ళు ఎందుకని ఈ విధంగా రాజీనామా చేశారు అది చెప్పలేరు. ఇంకా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు నోటికి ప్లాస్టర్లు వేసుకోవడం తప్ప. ఎందుకంటే ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నా. రామాలయంలో చోరీ జరిగితే లేదా అక్కడ ఉన్నటువంటి ఆభరణాలు వాటన్నిటిని అపహరిస్తే అక్కడ ట్రస్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి చంపత్ రాయి లేదా ఇంకొక ట్రస్టీ రాజీనామా చేస్తే దాన్ని గొప్పగా పొగిడారు. చూడండి, మా బీజేపీ వాళ్ళు, మా ఆర్ఎస్ఎస్ వాళ్ళు, వీళ్ళు కనుక నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు. మన్యం కోటేశ్వరరావు గారు, విల్ గెట్ బ్యాక్ టు యూ అండి. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు దేశపతి గారు, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అండి దేశపతి గారు. మనం చూస్తున్నాం ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకుంటుంది, ఇప్పుడు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు కాబట్టి ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్నారు. పాస్ట్ 30 days నుంచి కూడా ఈ ప్రొటెస్ట్ నడుస్తుంది కాబట్టి దీన్ని ముందు కూడా ఇంకా చాలా ప్రొటెస్ట్ చేస్తామన్నట్టుగా, ఉధృతం చేస్తామన్నట్టుగా కూడా అందరూ